టార్గెట్ 180 గైస్. చలో 180 డన్. ఫస్ట్ టార్గెట్ డన్ గైస్. వావ్ వావ్ రే నాయన. శభాష్. చలో గైస్. హలో తెలుగు డేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ ఉండే కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. 90 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో ఈ రోజు డే 11 అండి. ఈ రోజు వరుసగా హ్యాట్రిక్ కొట్టండి, మూడో రోజు ప్రాఫిట్ అండి. కంటిన్యూస్ విన్నింగ్ స్ట్రీక్ అయితే నడుస్తుంది ఈ రోజు కూడా. సో మంచి ప్రాఫిట్స్ అయితే మన వాళ్ళు ఉన్నారు. అండ్ టెలిగ్రామ్లోకి వెళ్ళి చూద్దాం. యా, సిరీస్ గైస్. అండ్ ఫస్ట్ థింగ్ ప్రాఫిట్. అండ్ ఇక్కడ చూడండి. సో డన్ ఫర్ ద డే, డన్ ఫర్ ద డే. అండ్ ఓన్లీ సో విత్ రూల్స్తోనే. ఓకే, డే 1 ట్రేడ్, లాస్ 2, ప్రాఫిట్ నో మిస్టేక్, కిల్స్ విచ్ ఆన్. ఇక్కడ చూడండి ఈరోజు మెయిన్గా నేను రీజన్ ఏంటంటే కిల్స్ పిచ్ ఆన్ చేయడానికి. సో ఈరోజు ఎక్స్పైరీ అండి. ఎక్కువ మంది రిస్క్ చేస్తుంటారు అండి. 5000 అండ్ 2000 అండ్ చాలా అండి. సో 3000, 1518 గంగా గారు. ఓకే, ఆల్మోస్ట్ 97 రూపీస్. ఓకే, కాస్ట్ టు కాస్ట్. ఓకే, సో 800 అండ్ కాస్ట్ టు కాస్ట్ అండ్ జై. సో 892, 1750 కాస్ట్ టు కాస్ట్ అండ్ 720. ఓకే, తర్వాత సో మళ్ళీ ఇంకొక ట్రేడ్ అనేది, సో అనాలిసిస్ అయితే ప్లాన్ చేశానండి ఈ పాయింట్లో. ఇక్కడ లైవ్ మార్కెట్ అనాలిసిస్ అర్థమైందండి. ఇక్కడైతే మీరు ఇక్కడ ఇది మెన్షన్ చేస్తున్నారంటే సెల్లింగ్ అని కాదండి. ఇక్కడ ఎలాంటి ట్రాప్ జరుగుతుంది, రియల్ టైం మార్కెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. రియల్ టైం ఎగ్జాంపుల్ లైవ్ మార్కెట్స్లో. ఒకసారి ఇది లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలామంది బయింగ్ కూడా చేశారు ఈ ఎంట్రీ యూస్ చేసుకొని. అంటే టెలిగ్రామ్లో కూడా మెన్షన్ చేశాను, చూడండి. సో ఈ పాయింట్ మీద ఓకే, పిన్ పాయింట్ రియాక్షన్ అని సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ క్యాండిల్స్ రావాలని, దాని రిజల్ట్ చూడండి. సో బూమ్. ఓకే, పర్ఫెక్ట్ బూమ్. ఓకే, ఇది గైస్ అండ్ రియల్ టైం రియల్ ఎగ్జాంపుల్. లైవ్ ట్రేడింగ్లో ఎలాంటి నాలెడ్జ్ వస్తుంది అనేది మీకే తెలుస్తుంది. ఈరోజు యూట్యూబ్ లైవ్ పెట్టాను. సో ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ అయితే చూశారు. ఓకే, ఇక్కడ కూడా దొరికిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మీ రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వదు, మీరు ఇంత స్టాప్ లాస్ పెట్టలేరు. చాలా మంది మిస్టేక్స్ ఏంటంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఏంటి, సో 100 పాయింట్లు క్యాండిల్ పడ్డది కదా, సో కనీసం మనకు ఒక రిస్క్ రివార్డ్ ఒక 100 పాయింట్లు, మనకి ఒక 50 పాయింట్లు ఇదా, ఈ థింకింగ్లో ఉంటారు. ఓకే, ఇక్కడ వచ్చి ఎలా కొడుతుంది అంటే చావు దెబ్బలు కొడుతుంది, హోల్కి కూడా కొట్టదు. టార్గెట్ 180 గైస్. చలో 180 డన్. ఫస్ట్ టార్గెట్ డన్ గైస్. వావ్ వావ్ రే నాయన. శభాష్. చలో గైస్. అండ్ ట్రైలింగ్ కాస్ట్ టు కాస్ట్ పడేయండి. సో ఫస్ట్ టార్గెట్ సేఫ్ ట్రేడర్స్ అందరూ బుక్ చేసుకోండి. ఓకే. ఓకే, చలో. నెక్స్ట్ టార్గెట్ 190 లేదా కాస్ట్ టు కాస్ట్. పోతే మీకు ఏంటి, 1:1 టార్గెట్ డన్, అక్కడతో బాగానే ఉంది. నెక్స్ట్ 190 టార్గెట్, 1:2. సేఫ్ ట్రేడర్స్ అందరికీ చెప్తాను. సో మీరు ఆఫ్ క్వాంటిటీలు 1:1కి 10 పాయింట్లు అని చూడొద్దు. ఓకే, మనం కరెక్ట్ అయి 10 పాయింట్లు వస్తుంది, రాంగ్ అయి కాదు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, పిన్ పాయింట్ మనకు రియాక్షన్ వచ్చింది. సో అందుకే వెయిట్ చేయండి, వెయిట్ చేయండి అంటున్నాను. ఏం ప్యానిక్ అవ్వదు గైస్. ఓకే, మీకు లాస్ అనేది, సో మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి, మీకు లాస్ అనేది ఇంకా రాదు. ఓకే, సో హ్యాపీగా ఆల్రెడీ బుక్ చేసుకుంటారు. పంపారండి స్క్రీన్ షాట్స్ టుడే. ఓకే ఓకే, 1600 ప్రాఫిట్, 1590 ప్రాఫిట్, 660 ప్రాఫిట్, 1500 ప్రాఫిట్. ప్రవళిక గారు 855 ప్రాఫిట్, 6000 మనోజ్ గారు. టార్గెట్ 1. ఓకే, టార్గెట్. ఓకే, గ్రేట్. టైలింగ్ సురేంద్ర బ్రో, గుడ్ బ్రో. ఓకే, 19,775. ఓకే, గ్రేట్. గుడ్ గుడ్ గైస్. 723. ఒరే నాయన, బ్రో ఏమైంది బ్రో? గైస్ ట్రైలింగ్ అసలు కొట్టేసిందా, టార్గెట్ కొట్టి? మామూలు స్పైక్ కదా. ఎంత అండి, 4690 రూపాయల. కాస్ట్ టు కాస్ట్ హిట్ అయిన స్క్రీన్ షాట్ పెట్టండి, నాకు ఇలా చెప్పద్దు. ఓకే, సో స్క్రీన్ షాట్స్ పెడితే నాకు తెలుస్తుంది. గైస్ చెప్పానా మీకు, ఓన్లీ పుట్ సైడ్, కాల్ సైడ్ కాదు, అంతే. మీకు ఇంకొక చిన్న హింట్ కూడా ఇస్తున్నాను. ఓకే, మీరు ఏ ప్రయోగాలు పెట్టుకోకుండా రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వండి. గౌడ్ సాబ్ గారు డన్ ఫర్ ద డేనా? ఈరోజు హీరో జీరో కాల్ చేయరా? ఏ వద్దు వద్దు, నేను అసలు ప్రయోగాలు బంద్ చేసిన బ్రో. శభాష్ బ్రో. అందుకే మీరు అన్ని బంద్ చేశారు కాబట్టి బెస్ట్ ట్రేడర్ ఆఫ్ ద మంత్ అయ్యారు.
అవన్నీ బంద్ చేసిన, ఆల్రెడీ ల్యాప్టాప్స్ కూడా మూసేసిన 10 నిమిషాలే. శాబాష్ శాబాష్ శాబాష్. అది. ఇవి చూసిన ఒక దెబ్బ ఇడ తీసుకుంటే 20 పాయింట్లు ఇస్తుండే, ఆడ 10 అంటే ఉన్నాయి పోతాయి, మళ్ళీ ఇంకా డిప్రెషన్లోకి ఆ ఉన్నాయి పోగొట్టుకోవడం అయితే. సూపర్. ఇవన్నీ సొంత ఎక్స్పీరియన్స్లు. యా యా. అయిపోయాయి కథం, దాన్ని ఆల్రెడీ స్కిల్స్ ఛాన్ చేసి పారేసిన అప్పుడే. వా సూపర్ బ్రో. స్క్రీన్ షాట్ పెట్టండి బ్రో మన వాళ్ళకి. బ్రో మనోజ్ బ్రో మాట్లాడింది కదా. ఆ లాట్ సైజ్ ఇంక్రీజ్ అన్నారుగా. నేను ఎట్లా చేశానంటే, స్టార్టింగ్ నేను సెప్టెంబర్ జాయిన్ అయ్యా. ఆ మంత్ అంతా 2 లాట్స్ వేసా, 150. ఓకే. అక్టోబర్ అంతా 300 వేసా. ఓకే. ఇప్పుడు ఆ మంత్ అంతా సేమ్ క్వాంటిటీ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు నవంబర్ మొత్తం 525 ఇస్తున్నా. సో గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేస్తే మన మైండ్కి ఆ లాస్ ప్రాఫిట్ కూడా అలవాటు అవుతుంది. ఏం ప్యానిక్ అవ్వం మనం. సడన్ ఇంక్రీజ్ చేసినప్పుడే ప్యానిక్ వస్తుంది. యా కరెక్ట్. అండ్ దీన్ని నేను ఏమంటానంటే, మీకు చాలా సార్లు చెప్పాను, ప్రోగ్రెసివ్ ప్రోగ్రెస్. ఓవర్లోడ్ అంటారు. యా యా, సిస్టమాటిక్. అదే ఫాలో అయ్యాను. ఓకే. సో సిస్టమాటిక్. నేను ఫస్ట్ లో మన దగ్గర జాయిన్ అయినప్పుడు 1 by 1 అండి ఇక్కడ నేను, ఎందుకంటే సో అందరు పాయింట్స్ తీసుకుంటాను, అది అవతలకి యూజ్ అవుతుంది, క్వాంటిటీ పెంచాలనుకున్న ప్రతి వాళ్ళకి యూజ్ అవుతుంది. సో నన్ను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నా ఒక 10 లక్షలు క్యాపిటల్ తెచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. బట్ నేను 2 లాట్స్తో చేయమనగానే నన్ను ఏమంటున్నాడు, ఇది ఏంది 2 లాట్స్తో చెప్తున్నాను, మీరు కూడా అనుకో ఉంటారు కదా బ్రో. నేను స్టార్టింగ్ మిమ్మల్ని అడిగినప్పుడు క్యాపిటల్ పెద్దది ఉన్నా కానీ 2 లాట్స్ అంతే, అంతే కదా. నేనైతే అనుకున్నా బ్రో, నేను ఫస్ట్ 150 2 లాట్స్ తోటి చేసిన, ఉమ్, తర్వాత 300 క్వాంటిటీ, తర్వాత 600. అది ఎట్లా అంటే మంత్లీ మంత్లీ ప్రాఫిట్ వచ్చిన కొద్దీ లాట్లు పెంచుకుంటా పోయినా. యా 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 అండ్ ఎవ్రీ డే వన్ వన్ ట్రేడ్ లేదా 2 ట్రేడ్, అసలు 90% రెండో ట్రేడ్ నేను ఓన్లీ 1 ట్రేడే. యా. అది లాస్ కానీ ప్రాఫిట్ కానీ ప్రాఫిట్ కా గ్రేట్ థింగ్ బ్రో. సో ఏదన్నా ఒకటి ఇక్కడ అట్లా. ఏంటంటే మీ మైండ్ సెట్ అనేది ప్రోగ్రెస్ Yes. అవుతూ ఉంటది. నేను లాస్ట్ ఇయర్ నవంబరు ఫస్ట్ నుంచి వెళ్ళి ఉన్నా ఈ గ్రూప్లో. లాస్ట్ ఇయర్ 2024 నవంబర్ నుంచి వెళ్ళి ఉన్నా. ఓకే ఓకే. నడుమ నాకు అక్కడ ఇరాక్లో జాబ్ ఉండే కదా, కొంత వర్క్ వల్ల ఇక జాయిన్ కాలేకపోయాను నడుమ, కానీ ఓకే. సిస్టమేటిక్ నేర్చుకున్నా. ఎందుకంటే ఈ అంతకుముందు ఎట్లా అంటే, ఇప్పుడు 300 తీసుకున్నావా, ఇవాళ ఎగ్జాంపుల్ 5,000 వచ్చినాయి అనుకో, ఇక తెల్లారి 600 తీసుకుంటే 10,000 వస్తాయి. ఇట్లా ఊహలు లెక్కలు అన్నట్టు అవన్నీ. యా యా. అవన్నీ బెడిసికొట్టినాయి. కరెక్ట్. అందుకే నేను ఫస్ట్ మీరు చెప్పారు కదా 2 లాట్లు అంటే 2 తీసుకున్నా, తర్వాత ప్రాఫిట్ వచ్చినాక పెంచమని చెప్పారు, తర్వాత మంత్లో 4 లాట్స్, ఇట్లా తర్వాత 6 లాట్స్, ఇప్పుడు 10 లాట్స్కి వచ్చినావు. గత 1 ఇయర్ నుండి ఓన్లీ 10 లాట్స్ ఇప్పుడు ఈ మంత్. ఈ గ్యాప్ లో చాలా మంది P&Ls అడుగుతారు, ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంది, ప్లీజ్ చెక్ గైస్. ఓకే, యూట్యూబ్ లో వీడియో ఉంది. అండ్ సో కావాలంటే మీ P&Ls అన్ని నేను పోస్ట్ చేశాను లాస్ట్ మంత్. ఇంతకుముందు మనోజ్ అన్న చెప్పినట్టు, ఒక బిగ్ క్వాంటిటీ వేసినాం అనుకో, లాస్ వచ్చింది అనుకో, టెన్షన్ అయిపోద్ది అది. దాన్ని ఖచ్చితంగా. రికవర్ చేయాలని మళ్ళా మళ్ళీ తీసుకుంటాం ట్రేడ్, అది ఇంకా లాస్లో పోద్ది, ఉన్న క్యాపిటల్ మొత్తం జీరో అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇది నా సజెషన్. ప్రవర్తన. బ్రో చెప్పు. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ కాల్ చార్ట్ తీసుకుని రెఫరెన్స్ కి, ఓకే. మనకి కాల్ కాల్ సైడ్ వెళ్ళడానికి అన్ని 2-3 కన్ఫర్మేషన్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ ప్రీమియంలో మనం క్యాండల్, అంటే కాజ్ చెప్తున్నా. యా ఇఫ్ యా. ఇఫ్ 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 ఓకే ఇక్కడ ఓకే ఓకే ఓకే. క్యాండల్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం ఒక్కసారి, అంటే అది క్యాండల్స్ దీని మీద వస్తాయని ఒక రెఫరెన్స్ కి ఐడియా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనం మ్యాక్స్ ఇండెక్స్ చూసుకోవాలండి. ఓకే. ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే మనకి ఈ పాయింట్లో ఓకే, దీన్ని కన్ఫర్మేషన్ తీసుకోమని నేను చెప్పను, ఆప్షన్ చార్ట్ చూడొద్దని చెప్తాను. మీరు ఓకే. ఏదైనా ఒక కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే ప్రీవియస్గా, ఇప్పుడు ఒకటి ఏంటి, ఇది ఒక ఆల్మోస్ట్ మనకు ఒక పిన్ బార్ లాగా వచ్చింది. సో మేబీ ఈ ప్రీవియస్ ఎస్ఎల్ కొట్టింది కదా, దాన్ని హై ఎంట్రీ తీసుకొని ఈ స్వింగ్ స్టాప్ లాస్ లో. పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. ఒక ఓకే. కైండ్ ఆఫ్ ఒక 10 to 12 పాయింట్స్ వస్తుంది ఎస్ఎల్. ఓకే, దానికి తగ్గట్టు 1:2 ప్లాన్ చేసుకోవాలి అంతే. ఏంది నేను ఎట్లా అంటే, ఎందుకు అడిగా అంటే, మీరు ఇందాక అన్నారు ట్రేడ్కి తగ్గట్టు ఎస్ఎల్ పెట్టా. నేను ఓన్గా చేస్తున్నా కూడా 10 పాయింట్సే పెడతాను ఎస్ఎల్. లేదు, అది తప్పు. ఇక్కడ నాది ఏంటంటే, నా క్యాండిల్ మీరు ఏ రోజు చూసినా గానీ, అదే క్యాండిల్ అదే సగం మ్యాక్సిమం 90%, 95% క్యాండిల్ సగం పెట్టను, క్యాండిల్ కిందే ఉంటది ఒక 10 కిందే పాయింట్. ఉంటుంది. నేను అందుకే ఆ క్యాండల్ మీరు ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు ఒక రెఫరెన్స్ అయ్యండి. ఇప్పుడు అర్థమైంది పిన్ బార్ ఇట్లా. ఓకే. యా, పిన్ బార్ కానీ ఎంగల్ఫ్ కానీ ఓకే, లేకపోతే ఇన్సైడ్ క్యాండిల్స్ కానీ ఇవన్నీ వస్తాయి. ఓకే, సో దాంట్లో ఏదో ఒకటి చూస్ చేసుకుంటాం. మీకు సమ్ టైమ్స్ ఇలాంటి పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు దూరం. అదే మీరు దూరం, మాక్సిమం దూరం మనం పెద్ద కండీషన్ ఓకే, అసలు. పెద్ద పెద్ద క్యాండిల్స్ లో మాక్సిమం 90% అంటే రిమైనింగ్ కొన్నిసార్లు ఏంటంటే స్ట్రెంత్ కనపడ్డప్పుడు ఒక చిన్న రెడ్ క్యాండిల్ చూసి ఆ స్టాప్ లాస్ అనేది కొంచెం బఫర్ పెట్టా. ఇదేంటి ఇక్కడ పెట్టలేక ఇక్కడ 5-4 పాయింట్స్ ఉంటుంది, సో నేను కొంచెం బఫర్ పెట్టి వెళ్ళిపోతాను ఈ ట్రేడ్ లో పుల్ బ్యాక్ మీద. సో కొన్నిసార్లు బాటం పట్టుకునేటప్పుడు ఇలా చేస్తాను.
ఓకే. గైస్ ఈరోజు లైవ్ ట్రేడింగ్కి వచ్చాను. ఒక్క ట్రేడ్ మాత్రం వచ్చింది, ఒక్క ట్రేడ్ తీసుకున్నాం. సో ఇదండి మార్కెట్ అనేది ఇక్కడ ఈ రేంజ్లో పడుకుంటుంది. అండ్ మీరు రెగ్యులర్గా ఎవరైతే షార్ట్ చేస్తారో, సో మీన్స్ స్కాల్ప్ చేస్తారో ఏడు ఎంట్రీ. సో ఇక్కడ 1:2 స్టాప్ లాస్ పెట్టుకొని ట్రై చేయడం అంతే. 1:2 టార్గెట్ పెట్టుకొని స్టాప్ లాస్ పెట్టుకొని బ్రో ట్రై మళ్ళీ చేయడం. ఒకసారి ఎక్కువ మళ్ళీ ఒకసారి ఎక్కువ. బ్రో స్కాల్పింగ్స్ ఏంటి బ్రో? నీకేంటి ఒక బాక్స్ ఒక జోన్ ఉన్నప్పుడు, సో సపోర్ట్ కాడ ఇప్పుడు వచ్చినప్పుడు ఈ ఏరియా మనకు తెలియదు. ఒక ఈ ఏరియా తెలియదు, ఈ ఏరియా తెలియదు, నెక్స్ట్ వచ్చి ఏరియా తెలుసు. మనం ఏంటి ఇక్కడ ట్రై చేసాం, ఎస్ఎల్ కొట్టింది, ఇక్కడ ట్రై చేసాం, సో టార్గెట్ కొట్టింది అంతే. ఏం లేదు, ఒక రిజెక్షన్ క్యాండిల్ చూసుకున్నావా, దాని దాని లో ఎంట్రీ హై స్టాప్ లాస్ అంతే. సార్ ఇప్పుడు ఇది మీరు చెప్పిన బాక్స్ స్ట్రాటజీలో కిందకు వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా? ఎక్కడ అండి? ఇక్కడ ఇంకా ఇప్పుడు మీరు అవ్వలేదు. చెప్పిన స్కాల్పింగ్ కి మీకు రీజన్ ఏంటండి? సి రీజన్ అదే రీజన్ ఏంటండి? అంటే ఒక బాక్స్ లో క్యాండిల్ ట్రేడ్ అవుతోంది కదా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా, ని సపోర్ట్ దగ్గరికి వచ్చింది అనుకోవచ్చా? ఇంకొకటి అండి, సపోర్ట్ ఎక్కడ ఉందండి? ఇది కాదండి, ఈ ఆ, మధ్యలో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, మళ్ళీ పుల్ బ్యాక్ అంటే ఒక క్రియేట్ చేసి కింద పడవచ్చు. ఇది ఓకే. కన్ఫర్మేషనే లేదు కదండి. మన కన్ఫర్మేషన్ ఏంటంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వస్తే బాగుంటది. ప్రీవియస్ ఎలా? సపోర్ట్, ఓకే, సపోర్ట్ ఇప్పుడు వచ్చి ఏదైనా రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఓకే, దానికి ఒక ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అది ఒకటి సపోర్ట్, రెండు కన్ఫర్మేషన్స్, మూడు ఓకే. స్టాప్ లాస్ ఇంకా జరిగి వచ్చి కింద నుంచి వచ్చింది అనుకోండి, మూడు కన్ఫర్మేషన్స్. ఓకే. లిక్విడిటీ గ్రాఫ్ కూడా అనొచ్చు. ఓకే, ఇన్ని ఓకే. కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక్కటే కన్ఫర్మేషన్, ఒక క్యాండిల్ నమ్ముకొని ట్రేడ్ చేయకూడదు. ఓకే. ఓకే. ఓకే, అర్థమైంది. యా. అండ్ ఇక్కడ మీకేంటి, రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ అండ్ స్టాప్ లాస్ హంటింగ్, అండ్ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అండ్ రిజెక్షన్ క్యాండిల్ అండ్ హై స్టాప్ లాస్. ఓకే, ఇది ట్రై ఉమ్. చేయొచ్చు, తప్పలేదు. ఇది చెప్పండి సార్, ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది కదా ఫాల్, ఇది ఎలా మనం ప్లాన్ చేస్తాము? అంత పెద్ద బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కదా, ఇక్కడ బ్రేక్ అవుతుందేమో అనుకుంటాం కదా మనము. స్టాప్ లాస్ హంటింగ్ అవుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ రావడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, మీరు లైవ్ లో ఉంటే. ఉమ్. ఈ ప్రీవియస్ గా ఇప్పుడు నేను షార్ట్ చేశానండి, ఇక్కడ ఉమ్. నా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాను. ఓకే, ఉమ్. కొంచెం పర్లేదు, మనం కొంచెం బాగానే ఉందో, మనం కొంచెం హై పెట్టాం. సో ఉమ్. ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ వచ్చినప్పుడు ఈ స్టాప్ లాస్ కొట్టేసింది. రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు కదా, ఉమ్. ఓకే, ఆ లెవెల్లో కూడా ఈ లిక్విడేషన్ ఉమ్. తీసుకొని అప్పుడు వాళ్ళు ఉన్న అంటే ఎవరైతే షార్ట్ చేసిన వాళ్ళు బయింగ్ ఆపర్చునిటీస్ అంటే లైక్ బయింగ్ పొజిషన్స్, షార్ట్ చేసిన అర్థమైంది. స్టాప్ లాసెస్ ఏంటి, బై పొజిషన్ దగ్గర, ఆ ఓకే. బయింగ్ పొజిషన్ కూడా రెగ్గర్ అయ్యాయి. సో అందుకని ఇంత స్ట్రెంత్ కనపడేది. తర్వాత వాళ్ళ క్వాంటిటీని డిప్లాయ్ చేశారు, సో పడింది అంతే. ఇప్పుడు మనం అలా బై దగ్గరే తీసుకోం కదా జనరల్ గా, దాని తర్వాత ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం ఈ కదా, రెడ్ క్యాండిల్ నేను చెప్పాను కదా, ఈ రెడ్ క్యాండిల్ డోజీ టైప్ దా. మార్చాను. డోజీ టైప్ ఆర్ సంథింగ్, మీకు ఈ కన్ఫర్మేషన్ దొరకలేదంటే ఈ కన్ఫర్మేషన్ తీసుకోండి. నేనైతే డోజీ మాక్సిమం బ్రేక్ డౌన్ అంటారా? అంతే అండి. సో ఈ ఓకే. బ్రేక్ డౌన్ తీసుకోండి. అండ్ నేనేమంటానంటే నేను మాక్సిమం ట్రై చేస్తే ఈ క్యాండిల్ ఎందుకు ట్రై చేస్తానంటే, ఈ లిక్విడేషన్ తర్వాత వచ్చింది అనుకోండి, దీన్నే ట్రై చేస్తాను, దీన్ని స్టాప్ లెస్ పెడతాను. అందుకే నాకు ఎప్పుడు బాటమ్ దొరుకుతుంది, స్టాప్ టాప్ లాస్ ఎక్కడ పెడతారు మీరు? హై అండి, దీని హై. ఆ క్యాండిల్ హైయేగా. అంతే అండి, క్యాండిల్ హై, దూరం కూడా ఓకే. పెట్టాల్సిన నీడ్ లేదు అసలు. ఓకే. కాకపోతే ఆప్షన్ బయింగ్ లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం బఫర్ పెట్టాలి. ఓకే. ఓకే. మనకు ఓకే సార్. ఆప్షన్స్ ఇప్పుడు ఈ లేకపోతే క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ అస్సలు ప్రాబ్లం. చేయాలని అయితే యశో ప్రవర్తన్ బ్రో చెప్పండి. రామ్, ఇది ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలా? ఒక ఖచ్చితంగా వెయిట్ డోజీ టైప్ చేయాలండి, తప్పదు, ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఎస్ఎల్ బిగ్ అవుతుంది మరి. ఎస్, ఇది ఒక్క క్యాండిల్ మనకి ఎంత బిగ్ అవుతుందండి చూద్దాం. 165. సార్ ఒకసారి మీరు ఏమనుకోకపోతే ఇలా స్కాల్ప్ ఎలా చేస్తారో చూపిస్తారా? ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఓకే అనుకుంటేనే. అంటే ఏంటి ట్రేడా? మీరు ఒకసారి చేస్తారా అని. సో ఇప్పుడు మీకు ఓకే అనుకొని మీ సెట్టింగ్స్ అన్ని వస్తేనే చేయండి, లేకపోతే 170, లేదు. 160. దానికి ఏంటంటే మీకు చూపిస్తానండి. ఓకే, మీరు చేసేది కూడా స్కాల్ప్స్ అండి, వీటి మీద కూడా ట్రేడ్స్ ఇచ్చాను కదండి. లైవ్ లో కూడా మీరు క్రిప్టోకి జాయిన్ అవుతున్నారు అసలు. లేదు సార్, ఈవినింగ్ అవ్వట్లేదు సార్ పాపతోటి. సో అక్కడికి వస్తే మీకు మాక్సిమం తెలిసిపోతుంది మనం ఎలా చేస్తుంటాం ఏంటని. ఏదైనా లెవెల్కి రానియండి, వస్తే చూద్దాం, అదర్వైజ్ కామ్. సౌజన్య గారు, మీరు ట్రేడ్స్ ఎలా ఇన్ని రోజులు నేను ఇన్ని రోజులు ట్రేడ్ దేని బేసిస్ చేసుకొని ఇస్తున్నాను ట్రేడ్? 1 minute. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు 1 minute లో ప్లాన్ చేస్తుంటారు. మాకు అట్లా ఉండదు కదా, అందుకే అడుగుతున్నాను. అందుకే నేను బిగినర్స్ నేను చెప్పాను 5 minutes లో చూడండి అని చెప్పాను. 5 minutes లో స్టాప్ లాస్ పెద్దది అవుతుంది, దానికి తగ్గట్టు స్టాప్ లాస్ పెట్టుకొని ప్లాన్ చేయండి అంటున్నా. ఓకే, నేను ఇన్ని రోజులు ఇచ్చేది సో 1 minute టైం ఫ్రేమ్ లోనే. సో మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తాను. ఎంట్రీ తీసుకునేది 1 minute టైం ఫ్రేమ్.
ఓకే, నేను ఫాలో అయ్యేది హైయర్ టైం ఫ్రేమ్స్ చూస్తాను, మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చూస్తాను, ఎవ్రీథింగ్ చూసి నాకు ఒక చిన్న టైం ఫ్రేమ్లో ఒక ఎంట్రీ దొరికితే ట్రై చేస్తాను. మిమ్మల్ని నేను అందుకే 5 మినిట్స్ చూడండి, మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ లాస్ట్ మీరు యూజ్ చేసుకునేది ఎంట్రీ 5 మినిట్స్ దాకే ట్రై చేయండి. దెన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 3 మినిట్స్ 1 మినిట్. ఇందాక ఎవరో బయింగ్ అడిగారు కదండి నేనే సార్ మీకు. ప్రవళిక. సో మీకు ఈ పాయింట్ చూడండి, మీకు కూడా లెర్నింగ్ వస్తుంది. మీకు డబ్బులు వచ్చినా లేదు పక్కన పెట్టండి. ఓకే, మీకు ఈ లెర్నింగ్ ఇక్కడ మిస్టేక్ చేయకూడదు. ఓకే, ఇది పైకి వెళ్ళిపోయిన మిస్టేక్ అండి. అవును. ఎందుకు మిస్టేక్ అంటే ఈ మధ్యలో మీకు ఏం కన్ఫర్మేషన్స్ లేవు. ఓకే, ఇప్పుడు కొట్టిందండి స్టాప్ లాస్. ఎస్. అంతే అండి, మీరు స్టాక్ మార్కెట్ లైవ్ లో ఉన్నారంటే మీకు వచ్చే లెర్నింగ్స్ ఎన్ని వందల కోర్సులు చేసినా రావండి. నిజం రాదు సార్, రాదు నిజం. అసలు ఈ అవును మేడం. పాయింట్ చాలా బాగుంది సార్. బాక్స్ ట్రేడింగ్ ఎంట్రీ ఎలా తీసుకోవాలన్నది నాకు ఇవాళ అర్థమైంది సార్. బ్రో, స్కాల్ప్లు దొరికిపోయేవాళ్ళు, స్కాల్ప్ అని దొరికిపోయేవాళ్ళం అంట. మీరు ఇచ్చే 10 ట్రేడ్స్లో 8 టార్గెట్ కొడితే మంచి యాక్యురసీ ఉంది, అయినా కానీ నేను మీ ట్రేడ్స్ తీసుకోవాలనిపించట్లే. ఎందుకు బ్రో, అందరు తీసుకుంటారు హ్యాపీగా, లాస్ ప్రాఫిట్ డే క్లోజ్ చేస్తారు. నేను మాత్రం ఆ, నేను మాత్రం 10 తీసుకుంటే 4 టార్గెట్స్ వస్తుంది ఎక్సెల్, కానీ మిమ్మల్ని ఫాలో అవ్వమని లాజిక్ బ్రెయిన్ చెప్తుంది, కానీ ఎమోషనల్ బ్రెయిన్ వద్దు అంటుంది. నేను ఓన్గా చెయ్యి అంటుంది. హౌ టు ఫైట్ మై ఓన్ బ్రెయిన్ అండ్ ఫాలో యూ. యాక్చువల్లీ నేను ఈ పాయింట్ చెప్తాను ఆంధ్ర వాళ్ళు. ఫస్ట్ రీజన్ చెప్తాను చూడు బ్రో. ఓకే, అండ్ నేను ఒక 10 ట్రేడ్లు 8 కరెక్ట్ అని అంటున్నారు, నేనేమంటానంటే 6 7 చాలు అంటాను. ఓకే, 6 to 7 పర్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బ్రో, మిమ్మల్ని మీలో ఒక రెమో ఒక అపరిచితుడు ఉంటాడు అనుకోండి. మీరు ఆల్రెడీ మీకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గర నాకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జాయిన్ అయినారు తెలుసా ఈ కమ్యూనిటీలో స్టిల్. ఓకే, నాకు మహా అయితే ఒక 6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, నాకన్నా 10 ఏళ్ళు 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నారు స్టాక్ మార్కెట్. అర్థం చేసుకోండి ఆంధ్ర వాళ్ళు ఎవరు. నీకు మల్టిపుల్ అంటే లైక్ ఏంటంటే నీ కన్ఫర్మేషన్ నా కన్ఫర్మేషన్ రావాలంటే రాదు. నా మైండ్ సెట్ వేరు, నీ మైండ్ సెట్ వేరు. ఓకే, నీ అంటే నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటాను, అది కాదురా, అవి నీకు 2 కాళ్ళే 4 కాళ్ళే, నీ ఇష్టం. ప్రతిదానికి నేను ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు, నీ అనాలిసిస్ నీది. కాకపోతే ఎప్పుడైతే ఏదైనా ఒక్కటి ఫాలో అవుతావు, నా మైండ్ సెట్ వేరు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిన పాయింటే, మైండ్ సెట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది నాకు. నాకు స్టాప్ లాస్ కొట్టినా నేను పద్ధతిగా హ్యాపీగా తీసుకోగలుగుతా, టార్గెట్ కొట్టినా హ్యాపీగా తీసుకోగలుగుతా, ఎవ్రీథింగ్. కాకపోతే ఓపిక్గా వెయిట్ చేస్తా. నీ మైండ్ సెట్ ఏం చెప్తుందంటే, సో ప్రీవియస్ లాసెస్ వల్ల ఓకే, ఆ ఫోమో ఉంటుంది, ఆ ఫియర్ ఉంటుంది. ఓకే, సో దానివల్ల నీకు కొంచెం ట్యూన్ చేసుకుంటే సరిపోతుంది అంతే. అందరూ నేను అదే చెప్తాను, ఇక్కడ అందరికీ రాక్ కాదు ఇక్కడికి వచ్చింది, ఒక గ్రూప్ టీమ్గా చేస్తే కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే, అంతే. స్టాక్ మార్కెట్ మీరు చెప్పండి, మీరు నార్మల్గా చెప్పండి, ఓన్గా చేస్తూ ఎంతమంది సక్సెస్గా ఉన్నారు ఇండివిజువల్గా? మేబీ 1%. నేనైతే ఒక్క మంత్ కూడా ప్రాఫిటబుల్ లేను బ్రో. ఏంటండి? ఒక్క మంత్ లో కూడా ప్రాఫిటబుల్ లేను. ఒక్క మంత్లో కూడా? కానీ లాస్ట్ మంత్ గ్రీన్ అండి మీరు? అవును. కంగ్రాచులేషన్స్ అండి. గుడ్ అండి, గుడ్. చాలా మంది మన దగ్గరకు వచ్చే ముందు కూడా వాళ్ళు ఎప్పుడు ఏ మంత్ గ్రీన్లో లేరంట. ఓకే, సో వాళ్ళు గ్రీన్ అవుతుంటే నేను ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయితే ఫస్ట్ ఇది నేను. స్కాల్పింగ్ ఎంట్రీ వచ్చిందండి, వాళ్ళు అడిగారు కదా, ఈ టైంలో చేస్తారు సో సైడ్ మీరు చూడండి, ఇది కూడా ఒక ఎంట్రీ టైప్ అండి. ఓకే, అదే సార్, నేను మీది అయ్యాక అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఆ రెడ్ క్యాండిల్ మనకి రిజెక్షన్ వచ్చింది, దాని పక్కది గ్రీన్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఎంట్రీ అయింది. దీనికి చాలండి, ఎంగల్ఫ్ కాలేదండి. ఓకే, రాలేదా? మరి ఎప్పుడు ఓన్లీ అనుకుంటాం ఓన్లీ మనం? బాడీ ఎంగల్ఫ్ అయిందండి. ఓకే, దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. దీని లో ఎంట్రీ, ఆహా. ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఎంట్రీ, స్టాప్ లాస్ ఇది చాలు. ఓకే, ఓకే, సో మనం పైదాకా వెయిట్ చేస్తాం. అంత దాకా వెయిట్ చేయొద్దండి, నేను అదే చెప్తున్నాను. సో ఇక్కడ మరి ఎక్కడ ఏంటంటే దాకా? 1:2 చాలండి. ఓకే 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 ఓకే, సరే రీజన్ నేను సరే. చెప్తానండి. ఇప్పుడు వెయిట్ చేసే రీజన్స్, వెయిట్ చేయని రీజన్స్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనం మార్కెట్లో ఈ బాక్స్ చూస్తే మీకు ఒక బయింగ్ అనిపిస్తుంది, కానీ మీరు కొంచెం బ్యాక్ వస్తే ఇదొక ప్రాపర్ సెల్ సినారియస్. ఓకే, హైయర్ టైం ఫ్రేమ్. ఓకే, దీన్ని ఎక్కువగా టార్గెట్లు కన్సిడర్ చేయకూడదు. ఓకే, ఓకే. అగేన్స్ట్ ఉన్నాం మనం. ఇప్పుడు సెల్లింగ్ అయితే మేబీ ట్రై చేసి ఉండొచ్చు, సేమ్ ట్రెండ్ కాబట్టి, విత్ ఇన్ ద ట్రెండ్ విత్ ఇన్ ద ట్రెండ్ అంటారు. ఓకే, ఆ ట్రెండ్ ఓకే లోనే ఇంకొక చేంజ్ అవుతుంది ఈ ట్రెండ్. ఓకే, ఇది ఓకే. డౌన్ ట్రెండ్ లో అప్ ట్రెండ్ లో కనబడుతుంటది సంవాట్ మీకు వచ్చేటానికి. ఓకే, అది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు.
ఓకే. ఓకే ఇలాంటప్పుడు మనం ప్రీమియమ్స్ కూడా ఏ ప్రీమియమ్స్ తీసుకుంటాం సార్? మీరు తీసుకునేవేనా నేను ఎప్పుడు ఇందామనే తీసుకుంటానండి. ఓకే. ఓకే. అంటే నేను ఇప్పుడు ఏంటంటే అండి, మీరు ఇక్కడ ట్రై చేశారు పని అయింది, ఇక్కడ ట్రై చేశారు పని అయింది, ఇది ట్రై చేశారు పని అవ్వలేదు అనుకోండి, స్టాప్ లాస్ కొట్టింది మ్మ్. అనుకోండి, యాక్సెప్ట్ మ్మ్. చేయాలి. ఇది బ్రేక్ డౌన్ అవుతుంది అని చెప్పి మీరు యావరేజ్లు చేయడం ఇలాంటివి చేయకూడదు. ఓకే. ఓకే. ఓకే, ఇక్కడ మీరు చేసే మైండ్ సెట్ డిఫరెంట్గా ఉండాలండి. ఫస్ట్ థింగ్, బాక్స్ లో మ్మ్. వచ్చిందా, స్టాప్ లాస్ కొట్టిందా, టార్గెట్ తీసుకోవాలి అంతే. ఈ రెండే ఓకే. ఉండాలి. పానిక్ అలాగే అవ్వదు. మళ్ళీ రీఎంట్రీ తీసుకోవచ్చా? ఇప్పుడు అది మళ్ళీ స్టాప్ లాస్ కొట్టి మళ్ళీ బుల్లిష్ వస్తుంది మళ్ళీ అనుకుందాం. ఇక్కడ ఒకవేళ ఇది వచ్చి స్టాప్ లాస్ కొట్టిందండి, ఎప్పుడైతే ఈ స్టాప్ లాస్ కొట్టి మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుందో, ఈ లో మ్మ్. బ్రేక్ అయ్యి ఈ లో బ్రేక్ మ్మ్. అవుతుంది, అప్పుడు కూడా ట్రై చేయొచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉంది కదా స్టాప్ లాస్ సంథింగ్స్. అవును. ఓకే, ఆ, ఆ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, మళ్ళీ వచ్చినప్పుడు ట్రై చేయండి. ఓకే, ఓకే. ఓకే. కానీ బ్రేక్ డౌన్ అయిన క్యాండిల్లో మాత్రం సెల్ ఎంట్రీ మాత్రం చేయొద్దు. ఆహా. ఓకే. మీరు బ్రేక్ పట్టుకుంటే డౌన్ అయ్యి రీటెస్ట్ అవ్వాలంటారు. రీటెస్ట్ అవ్వాలి, లేకపోతే మీకు ఆల్రెడీ డౌన్ సైడ్ ట్రెండ్ అండి ఇది, మీకు ఆల్రెడీ చెప్పాను. మ్మ్. 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 ఓకే, ట్రెండ్ లో అగేన్స్ట్ ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేయాలి, ట్రెండ్ విత్ ఇన్ ద ట్రెండ్ ఉన్నప్పుడు లైక్ ఏంటంటే ట్రెండ్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఒకలా ఉండాలి. ఓకే. అలాంటి కొంచెం మైండ్ సెట్ అగ్రెసివ్ గా ఉండొచ్చు. కొంచెం అంతే కదా? పర్లేదు, నీకు కొంచెం ఓకే. బిగ్గర్ టార్గెట్స్ అచీవ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే. యా, ఇప్పుడు చూడండి ఎస్ఎల్ కొట్టింది. ఓకే, అవును, ఎస్ఎల్ కొట్టింది. యా, సో యాక్సెప్ట్ చేయాలి. అది ఎన్ని పాయింట్లు అంటే అన్ని పాయింట్లు, మ్మ్. మ్యాక్స్ ఎన్ని పాయింట్లు ఉంటాయో కూడా చూసుకుందాం. సో జస్ట్ మనం ఒకటి ఇదండి, ఇక్కడ 158 కాల్ ఉంది, 150 స్టాప్ లాస్. 150 స్టాప్ లాస్. ఎంట్రీ నూట ఎక్కడ అనుకుంటాం? నూట 157, 158 అనుకోవచ్చు. అంతే అండి. సో ఆల్మోస్ట్ 10 పాయింట్స్ వచ్చాయండి అంతే. ఓకే, 10 పాయింట్స్ వచ్చాయి. బ్రో ఇక్కడ చూడండి బ్రో, వాల్యూమ్ చూడండి, వాల్యూమ్ చూసారా, వాల్యూమ్ ఏదైతే చూస్తున్నారో ఇవి కూడా స్కామ్స్ ఉంటాయి మీకు. ఇవి కూడా మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఇంత వాల్యూమ్ క్రియేట్ చేసి మీరు ఒక బయ్యింగ్ కూడా సినారియో చూడొచ్చు. అస్సలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఇక్కడ నుంచి మీరు ఏం జరగచ్చు అంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరగచ్చు. అంత వాల్యూమ్ అండి క్రియేట్ చేసిన వాల్యూమ్, మీరు ఇలా కూడా జరగచ్చు. స్టాప్ లాస్ హంటింగ్ జరిగి ఇలా కూడా జరగచ్చు. ఇంత వాల్యూమ్ ఉందని చెప్పి పర్ఫెక్ట్ గా షార్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. ఓకే, నేను తప్పనట్లేదు, మీకు ఏదైనా కన్ఫర్మేషన్ చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా కూడా చేసే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ వీళ్ళ స్టాప్ లాస్ మిగలదండి. మీకు రియల్ టైం ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. మీకు స్టాక్ మార్కెట్లో లైవ్ మార్కెట్స్లో రియల్ ఎగ్జాంపుల్స్ వస్తాయి, రెడీ ఉండండి. ఓకే, ట్రేడ్స్ గురించి వదిలేసేయండి, ట్రేడ్స్ గురించి కొంచెంసేపు వదిలేసేయండి, మీకు రియల్ ఎగ్జాంపుల్స్ కనబడతాయి. ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి, గొర్రెలు ఎలా అవుతున్నాం, ఓకే, గొర్రెలు ఎలా చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇంత వాల్యూమ్ వచ్చింది ఎందుకంటే లిక్విడిటీ తీసుకొని పైకి వెళ్ళడానికి అంటారా? అలా అని కాదండి, అది ఫిక్స్ అని కాదు, అది ఒక థంబ్ రూల్ అని కాదు, లేక రాజ్యాంగం అని కాదు. యా, సమ్ టైమ్స్. సమ్ టైమ్స్ ఇది కూడా ప్రాబిలిటీ అండి. ఈ వాల్యూమ్ క్రియేట్ చేసింది మీరు కావాలంటే ప్రీవియస్ గా ఏ స్ట్రెంత్ లేని వాల్యూమ్ తో ఈ వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది. అది కూడా ఇంత వాల్యూమ్ స్ట్రెంత్ లేదు, క్యాండిల్ సైజ్ లేదు, కానీ ఇంత వాల్యూమ్ క్రియేట్ చేసింది మేబీ. సో మ్యానిపులేషన్స్ కూడా అయి ఉండొచ్చు. నేను ఎప్పుడు వాల్యూమ్ కన్సిడర్ చేయను. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, మీరు ఏ ట్రేడ్ అయినా చూడండి, నేను వాల్యూమ్ రాకముందు ఎంట్రీ తీసుకో అంట, వాల్యూమ్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోయి ఉంటా. గమనించారా ఎప్పుడైనా? లేదు సార్, లేదు, చూడలేదు ఇప్పుడు దాకా. మీరు మీరు కావాలంటే ఈసారి నేను ఏ ట్రేడ్ గమనిస్తాను. ఇచ్చినా మీరు చెక్ చేసుకోండి. ఓకే, నేను ఇచ్చిన ట్రేడ్స్, ఓకే, వాల్యూమ్ రాకముందే ఎంట్రీ, అంటే ఈ క్యాండిల్ పడకముందే మన ఎంట్రీ ఉంటుంది ఈ బాటమ్ లో. ఓకే. ఓకే. ఓకే, సో ఎప్పుడైతే దొరుకుతుందో ఆ క్యాండిల్ వచ్చిన తర్వాత నేను ఎగ్జిట్ అయిపోతా. అక్కడ దాకా చూసుకోను. అండ్ మిమ్మల్ని ఎలిమినేట్ చేసుకుంటూ కూడా వెళ్తుందండి. ఇది మీకు పుట్ సైడ్ కాదు, కాల్ సైడ్ కాదు, రెండు సైడ్లు అండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది మార్కెట్లో. ఎవరైతే చిన్న చిన్న పాయింట్స్ పట్టుకుని ఎంట్రీస్ తీసుకుంటారో సర్వైవల్ అనేది కొంచెం కష్టం. బాటమ్ పట్టుకోవాలి, టాపులు పట్టుకున్నారంటే కాలిపోతారు. అంటే మీకు క్యాండిల్, నేను అన్నట్టు క్యాండిల్ బ్రేక్ అయింది, ఓకే, ఎంట్రీ పడుతుంది చూడండి. క్యాండిల్ బ్రేక్ అయింది కదా, ఎంట్రీ పడుతుంది ఇప్పుడు చూడండి. సో ఎంతమంది ఇది ఫాలో అవుతుంది అనుకుంటున్నారు? ఒక్కడ రామ్. ఫాలో అవుతుంది అనుకుంటున్నారు బ్రో? ఉమ్. ఓకే, సో స్టాప్ లాస్ ఇదే బ్రో మీది, అంటే జస్ట్ గేమ్ లాగా అనుకోండి బ్రో. స్టాప్ లాస్ ఇదే. ఇంత మంచి వాల్యూమ్ వచ్చింది, క్యాండిల్ లో బ్రేక్ అయింది, ఎంట్రీ దొరికింది. ఓకే, పుట్ సైడ్ అండ్ టార్గెట్ 1:2 పెట్టుకున్నాం బ్రో. సరే, ఓకే, ఫస్ట్ 1:2, 1:1.5, తర్వాత 1:2. ఓకే, రెడీగా ఉండండి. ఓకే, ఇది ఒక గేమ్ లాగా ట్రై చేయండి, లైవ్ మార్కెట్స్ లో మీకు లెర్నింగ్ వస్తుంది. మనం మామూలుగా ఇప్పుడు ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తాం ఇన్ జనరల్ అంతే గా, అంతే అంతే కదా? అంతే. సో ఇన్ కేస్ ఇంకొకటి మళ్ళీ దీంతో పాయింట్ చెప్తున్నాను వినండి. ఇలా కాకుండా నాకు ఒక పుల్ బ్యాక్ తీసుకుని ఫాలో అవుతుంది అనుకుంటున్నా, గ్రేట్ బ్రో. యా, సో డైరెక్ట్ ఎంట్రీ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా మైండ్ సెట్ ఎలా ఉండాలో చెప్తా వినండి.
అండ్ ఇంకొకటి, ఇది కానీ వచ్చి స్టాప్ లాస్ హంటింగ్ జరిగిందంటండి, బిగ్ ఫాల్ కూడా ఉండొచ్చు, బిగ్ మూమెంట్ కూడా రావచ్చండి బయింగ్ సైడ్, గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు ఇంకో పాయింట్ ఒకటి యాడ్ చేస్తున్నా వినండి. ఎప్పుడైతే పుల్ బ్యాక్స్ కోసం వెయిట్ చేస్తారో, ఓకే, మీకు 5 to 6 టైమ్స్ మాత్రమే 10 out of ఓకే 5 to 6 టైమ్స్ మాత్రమే మీకు ట్రేడ్ వస్తుంది. రిమైనింగ్ టైమ్స్ ట్రేడ్ రాదండి. ఓకే, స్ట్రైట్ అవే వెళ్ళిపోతుంది. అండ్ మనం ఈ పాయింట్లో కానీ ఈ పాయింట్లో కానీ బై చేస్తే తప్ప, అంటే షార్ట్ చేస్తే తప్ప, మీరు ఈ ఎంట్రీస్ క్యాప్చర్ చేయలేరు. అదర్వైజ్ మీకు ఇబ్బందే ఉంటుంది. మీకు స్ట్రైట్ అవే వెళ్తుంటుంది, మీరు ట్రేడ్ తీసుకోకూడదు, ఎక్కడ ఫోమోకి వెళ్ళకూడదు, వెయిట్ చేయాలి తప్పదు. ఇక్కడ నా ఎంట్రీ ఉండదు, నా ఎంట్రీ ఎప్పుడు టాప్లో ఉంటుంది. ఇది నాది లేదా ఇది నాది, ఇది నా టార్గెట్. వాళ్ళు వచ్చే ముందే నేను వెళ్ళిపోవాలి, అంతే కదా guys? ఎస్ అవును. సార్. ఓకే, మనం మాక్సిమం ఏం చేస్తాం, మనం ఇక్కడ ట్రై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈ 2 క్యాండిల్ చాలు మనకు, మన టార్గెట్ 1:2 కొట్టేస్తాం. కానీ మీకు అక్కడే ఎలా తెలుస్తుంది అంటే ప్రీవియస్ పడబోతుంది? స్ట్రెంత్, ఇంకొకటి నేను చెప్పాను కదండి, ఇప్పుడు మీకు చెప్పాను కదా, అగేన్స్ట్ వెళ్తున్నారు. ఓకే, ఈ పాయింట్లు మీకు ఏం చెప్పాను, నేను ఎస్, ప్రీవియస్ మనం ట్రెండ్, ఒక పాయింట్ కూడా డిస్కస్ చేసాం. నా ప్రీవియస్ ట్రెండ్ ఏంటి, డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్. నేను ట్రై చేస్తాను, ఈ పుల్ బ్యాక్ ఎప్పుడైతే వస్తుంది, ఈ లో బ్రేక్ అవుతుంది, హై స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఓకే. ఓకే, నేను ఆల్రెడీ ట్రెండ్ కనబడుతుంది కదా నాకు, నేను సెల్లింగ్ ఉన్నంత ట్రెండ్ బయింగ్ ఉండదని చెప్పాను. ఎందుకని, అది లైవ్ లోనే చెప్పాను, ఈ 2 క్యాండిల్ రాకముందే చెప్పాను, గుర్తుందండి. నాకు అంత ఇంట్రెస్ట్ లేదని. రీజన్ ఏంటంటే, ఇది ఆల్రెడీ బయింగ్ సినారియో, సెల్లింగ్ సినారియోస్. ఓకే, స్ట్రెంత్ అనేది కనబడుతుంది. ఆ చిన్న చిన్న హడల్స్ అనేటి నేను బయింగ్ గా కన్సిడర్ చేయను. నేను మార్నింగ్ నుంచి ఒకటే సైడ్ ఉన్నాను. ఏంటది, డౌన్ సైడ్, డౌన్ ట్రెండ్ పి లోనే ఉన్నాను. సైడ్. యా, సో పిఈ సైడ్ మాత్రమే ఉన్నాను. రీజన్ ఏంటంటే, ఆ స్ట్రెంత్ అనేది కొంచెం ఎఫెక్టివ్గా ఉంది. కానీ మీరు ఇంకో పాయింట్ కూడా చెప్పారు కదా, మనం ట్రాప్ చేసి పైకి ట్రాప్ తీసుకెళ్లే చేసి అవకాశం కూడా కూడా పైకి ఉంది. వెళ్ళే పాయింట్స్ కూడా ఉంటాయి, వాటిని మనం ఏం చేయకూడదు, మనం స్టాప్ లాస్ పెట్టుకొని చేయకూడదు. యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ అంతేనా? ఇప్పుడు నేను ఇది కన్సిడర్ చేసింది, ఇది ట్రాప్ గానే కన్సిడర్ చేస్తున్నాను అండి. ఈ పాయింట్ ఓకే. నేను దీనికి ఎందుకు మార్క్ చేశానంటే, మేబీ ఇది ట్రాప్ చేస్తుందేమో అని, అంతే. ఓకే, సో అందుకని మీరు ముందే తీసేసుకొని అది ట్రాప్ ముందే అవుతే. తీసుకొని, నాకు ఈ పుల్ బ్యాక్ అవసరం లేదు, నాకు ఈ టూ క్యాండిల్స్ టార్గెట్. ఓకే. ఓకే, అంటే నేను ఇప్పుడు ఇది ఎందుకు మార్క్ చేశానంటే, ఎవరైతే అడిగారు కదా కొంతమంది, నేను డైరెక్ట్ బై చేసేస్తానని, వాళ్ళని మేబీ మ్యాక్సిమం మీకు ఎస్ఎల్ కొడుతూ ఉంటాయి. అప్పుడు ఏంటి, మీరు ఫీల్ అవుతారు, అరే నేను కరెక్ట్గా తీసుకున్నాం, పర్ఫెక్ట్. సో పుల్ బ్యాక్ అండ్ ఫ్లాగ్ అనుకుంటే ఫ్లాగ్, లో బ్రేక్అవుట్. ఓకే, సో క్యాండిల్ లో ఎంట్రీ, హై స్టాప్ లాస్, అంతా బాగానే ఉంది కదా, నాకు ఎందుకు డబ్బులు రావట్లేదు అంటారు. కరెక్టే కదండి, చాలా ఈ ఫేస్ అవును. చేస్తుంటాం మనం చాలా సిచ్యువేషన్స్. అవును. ఓకే, ఇవి మనకు రియల్ టైంలో దొరుకుతాయండి దెబ్బలు, మామూలు దెబ్బలు దొరకవు. ఇప్పుడు జై గారు చెప్తున్నట్లు అది మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ ఉంది కదా, యా, ఈ 0.6. పాయింట్ లో మనకి ఏంటంటే, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వస్తేనే ట్రై చేయమన్నాను. మీకు రూల్ కూడా లేదండి ఇక్కడ, ఏంటంటే ఇక్కడ ఆగాలని రూల్ కూడా లేదు. సో ప్రీవియస్ గా మంచి ఏరియా అండ్ 0.6 కన్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఇంకొక క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకోమంటున్నా. అంటే మేబీ ఇది కూడా బ్రేక్ అవ్వచ్చు కదా, ఓకే. అంటే స్టాప్ లాస్ హంటింగ్ కూడా జరగచ్చు కిందకి. సో ఎటైనా వెళ్ళొచ్చు, బట్ ఎటైనా మీరు వెళ్ళచ్చు, అన్నట్టు. మేకర్ బ్రేక్ లెవెల్స్ అంటారు కదా, ఈలివే. ఓకే, వీటిని ఓకే. కన్ఫర్మేషన్ తీసుకోండి, అదర్వైజ్ సో ఉన్న డైరెక్షన్. మీరు ఎలాంటి క్యాండిల్ వెతుకుతారు ఇలాంటి జోన్ లో 3 పైకి క్యాండిల్స్ అండి, వెళ్ళేటప్పుడు? నాకు 3 క్యాండిల్స్ అండి. ఓకే, ఓకే. ఒకటి వచ్చి పిన్ బార్ అండి. ఓకే. పిన్ బార్ కి ఓకే ఇలా ఉండాలి, అది గ్రీన్ ఆర్ రెడ్ తర్వాత మ్యాటర్. ఓకే, సో ఏదైనా ఎంగల్ఫ్ చేసిన, ఇన్సైడ్ చేసిన, ఓకే, ఎంగల్ఫ్ కాదు, ఇది ఎంగల్ఫ్. ఓకే, సార్ ప్రీవియస్ ఇక్కడికి వచ్చిన చోట ఉంది కదా పిన్ బార్ అని అంటారా మీరు దాన్ని? డోజీ ప్లస్ పిన్ బార్ వచ్చింది. ఇక్కడ దాని ముందు రిజెక్షన్ పాయింట్, ఇదే దాని కదా. ముందు సపోర్ట్. ఇక్కడ కాదు సార్, ఇంకొంచెం 10th అనొచ్చు, దాని పక్కది ఇదే కదండి మీరు చెప్పేది, దాని పక్కది. ఇదే. అక్కడ టచ్ అవ్వలేదులేండి, కొంచెం పైనే వెళ్ళిపోయింది పైకి. ఓకే, యా, సో డోజీ అనొచ్చండి. డోజీ అండ్ పిన్ బార్ అంటారా మీరు దాన్ని? యా, అంతే అండి. పిన్ బార్ అంటే మీకు ఇలా తీసుకుంటా, ఇది పిన్ బార్ అండి. డోజీస్ అంటే మీకు సో కండిషన్స్ ఏమి ఉండవు, ఓకే, ఇలా ఉంటుంది. సో బాడీ ఏం పెద్దగా ఉండదు. ఓకే, సో అంటే డోజీ పిన్ బార్ దీన్ని ఎంగల్ఫింగ్. మొత్తం మార్నింగ్ స్టార్ కూడా అనొచ్చండి పర్ఫెక్ట్ గా. ఎస్, మార్నింగ్ స్టార్. ఎస్. ఓకే, ఇది ముందు టచ్ చేసిన జోన్ లో అయితే మీరు ఏ క్యాండిల్ చూస్తారు ఇంతే, కన్ఫర్మేషన్ ఈ కి? రిజెక్షన్ సరిపోద్దండి. ఓకే, ఆ లోని మీరు ఎస్ఎల్ పెట్టుకుంటారు.
ఓకే. మ్మ్. మీరు మ్మ్. ఇదండి నేనేమంటానంటే ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ ఉండకూడదు. మీరు ఈ క్యాండిల్లోనే ఎంట్రీ కాదు, అసలు దీనికి అసలు సంబంధమే లేదు. దీని ముందు మీరు ఎంట్రీలో ఉండాలి. 173 ఎంట్రీ అంటే 153 స్టాప్ లాస్ అంటే 20 పాయింట్స్ వస్తుంది. ఆ స్టాప్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి కదా ఎస్ఎల్ పెద్దది అట్లా. అవుతుంది. ఓకే. మీకు లైక్ ఏంటంటే అండి, మన ఫస్ట్ థింగ్ అంటే మన ట్రేడింగ్ స్టైల్ డిఫరెన్స్ అండి. నేను చెప్పాను కదా, వాల్యూమ్ రాకముందే నువ్వు ఎంట్రీ ఉండాలి, గొర్రెలు రాకముందే నువ్వు ఎంట్రీలో ఉండాలి. మ్మ్. ఇప్పుడు మ్మ్. జీ మ్మ్. 167 6 కాడ ఎంట్రీ ఆడు, అది ప్రాపర్ ఎంట్రీ. ఓకే. ఓకే. సో ఆయన మేబీ ఆయన సో ప్రీమియమ్స్ కవరట్లేదు అన్నాడు, వదిలేసాడు. సో వదిలేసి ప్రాబ్లం లేదు. ఓకే. ఆయన కరెక్ట్ మ్మ్. ఆ పాయింట్ లో ఎంట్రీ తీసుకున్నాడు, స్టాప్ లాస్ కరెక్ట్ గా ఉంటుంది. అలాగే కానీ 173 175 అన్నాం అనుకోండి, మీకు ఇప్పుడు వచ్చే రెడ్ క్యాండిల్ లోనే మీకు ఎస్ఎల్ కూడా కొట్టేస్తుంది. అప్పుడు స్టాప్ లాస్ లేదా 25 పాయింట్లు పెడితే మీకు రిస్క్ రివార్డ్ మేనేజ్ అవుతుంది. ఓకే. బట్ మీరు చెప్పిన వ్యూ అయితే కరెక్ట్ అయింది. యా, ఇప్పుడు మీకు ఏంటంటే ఇంకా ఉన్నదండి, ఇలా ఉన్నారు కదా స్టాప్ లాసెస్. నేను చేయను అని చెప్పాను, గుర్తుందా? మ్మ్. 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 నా పాయింట్, నేను ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోను అండ్ ఈ టార్గెట్ కోసం ఇంత వెయిట్ చేయను. ఇలా స్టాప్ లాసెస్ ఉన్నాయి అంటే ఇంకా నేను కాల్ సైడ్ కొంచెం ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను. ఒక్కోసారి స్లోగా ఒక్కోసారి ఫాస్ట్ గా ఎందుకు మూవ్ అవుతాయి ప్రీమియమ్స్? ఇక్కడ ఏంటంటే అండి, సో మీకు ఆప్షన్ గ్రీక్స్ అనేవి చాలా ఉంటాయండి, ఒక 5 ఉంటాయి. సో ఆప్షన్ తీటా గామా తీటా గామా డెల్టా. సో వీటిని బేస్ చేసుకుని, ఐబీని బేస్ చేసుకొని, ఓకే, వాలటైల్ ఇండెక్స్ ని బేస్ చేసుకొని కొంచెం మూవ్ అవుతుంటాయి. ఓకే. వాటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ద నాలెడ్జ్. ఇవాళ నేను మిమ్మల్ని బాగా తినేసాను. నో వరీస్ అండి. మీ క్వశ్చన్స్ అవతల కూడా యూజ్ అవుతాయండి. అదే అనుకుంటున్నాను సార్ నేను కూడా. బట్ జై గారి ట్రేడ్ నాకు కొంచెం ఐ మీన్ బాగా అనిపించింది. యా, ఇప్పుడు అదొక ఎంట్రీ తీసుకోవడం బాగుంది సార్. అది మంచిగా కన్ఫర్మేషన్స్, మల్టిపుల్ కన్ఫర్మేషన్ చూసుకున్నాడు. సో దట్టి ఏంటంటే ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే ఏదైతే అనుకున్నామో ఆ క్యాండిల్ ఈ క్యాండిల్ అవ్వాలి. ఈ క్యాండిల్ స్టాప్ లాస్. ఓకే. ఈ పెద్ద క్యాండిల్స్, ఈ 2 క్యాండిల్స్ మన టార్గెట్ అయిపోవాలి. కానీ ప్రీమియమ్స్ ఎంత మూవ్ అయిందని మీరు చూడాలి. ఓకే. అది కూడా కన్సిడర్ చేయాలి. అండ్ మిమ్మల్ని అయితే పుట్ సైడ్ అయితే తీసుకెళ్ళను కదా, ఈ పాయింట్ లో అవును. పుట్ సైడ్ అయితే ఎవరు చేయరు. నేను ఇన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత కూడా మీరు పుట్ సైడ్ చేయాలన్న థాటే రాదు. ఓకే. సో ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. రియల్ టైం ఎగ్జాంపుల్స్ అండి, రియల్ టైంలో లైవ్ మార్కెట్స్లో వచ్చే లెర్నింగ్ దేంట్లో రాదు. ఓకే. ఇక్కడ నేను చెప్పినట్టు ఈ పుల్ల స్టాప్ లాస్ కొట్టాలి, ఆడిది టార్గెట్ పక్కన పెట్టండి. ఓకే. సో ఈడిది స్టాప్ లాస్ సంటింగ్ ఉన్న ఏరియా అండ్ చాలా ఇంపార్టెంట్ ఏరియా, అది ఒకసారి కొడితే పైకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది వెళ్ళే కదా. ఛాన్స్ కూడా ఉంటాయండి. సో ఇక్కడ నుంచి మనం ఒక ఒక ప్రాపర్ ఎంట్రీ, ఒక స్మాల్ ఎంట్రీ దొరికితే ట్రై చేయొచ్చు. కానీ ఈ ఏరియా అనేది మంచి ఎంట్రీ పడుతుంది స్టాప్ లాస్ సంటింగ్ బేసిస్ మీద. ఓకే. ఓకే. Yeah. ఇప్పుడు ఏంటి, ఈ క్యాండిల్ ఇక్కడ దాకా కూడా రావచ్చు, ఎందుకంటే స్టాప్ లాస్ సంటింగ్ ఇక్కడ దాకా ఉంది. ఈ ఏరియా అంతా స్టాప్ లాస్ బిగ్ క్యాండిల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. ఇది 195కి వెళ్ళిపోయింది. Yeah, yeah. ఈరోజు ఎక్స్పైరీ కదండి, డెల్టా ఆల్మోస్ట్ మీకు 0.9 అట్లా ఉంటుంది. పడినట్టే పడుతుంది, డికే కూడా అట్లే ఉంటుంది, పెరిగిన అట్లే పెరుగుతుంది. ఇప్పుడు కొన్నిసార్లు గామా బ్లాస్ట్ అయిపోతుంది. ఇక్కడ రూపాయి పెరిగిందంటే ఇక్కడ కూడా రూపాయి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అలా ఉంటాయి ప్రీమియం. అందుకే ఇండెక్స్ ని బేస్ చేసుకోవాలి. ఈ రోజు ఎక్స్పైరీ రోజున కొంచెం మనకు ఇబ్బంది ఉంటుంది, తర్వాత ఏంటి డికే కూడా ఉంటుంది. సో నువ్వు ఆ ఎంట్రీ తగ్గట్టు ఈ స్టాప్ లాస్ ర్యాండమ్ గా పెట్టలేవు. యూట్యూబ్ వాళ్ళు ఏంటండి, సో ఈరోజు కొంచెం బెటర్ నాలెడ్జ్ వచ్చి ఉంటుంది అనుకుంటా. మీ డౌట్స్ కూడా వాళ్ళే అడిగేశారు. ఓకే. ఓకే బ్రో, నాకు డౌట్ ఉంది. నేను 1 lakh ఇన్వెస్ట్ చేస్తే లైవ్ ట్రేడింగ్ చేస్తే 1 year లో 1 crore వచ్చే అవకాశం ఉందా? ఆదిత్య బ్రో, 1 crore 1 lakh అయ్యే ఛాన్స్ ఉంది, కానీ 1 year లో 1 lakh 1 crore అయ్యే ఛాన్స్ లేదు. నీకు కమ్యూనిటీ కాదు, ఏదైనా గ్యాంబ్లింగ్ కమ్యూనిటీ అయితే బెటర్. 1 లక్ష కోట్ అవుతుంది అంటే అది ట్రేడింగా ఏందా బ్రో అదే? అది అమ్మ, జీరో ప్రాబిలిటీ బ్రో, మైనస్ లో ఉంటే మైనస్ ప్రాబిలిటీ. అంతే. అందుకే బ్రో నేను ఇప్పుడు సజెస్ట్ చేయలేదు కదా, మనం అసలు జోలికి కూడా రావద్దు, అన్సబ్స్క్రైబ్ చేయి. 1 lakh 1 crore బ్రో, 1000%. 1 lakh 1 crore 1 lakh అయిపోద్ది బ్రో, ప్రాబ్లం లేదు. అది పెద్ద కష్టం కాదు బ్రో, చేసేయచ్చు. 1 year కి 1 crore కావాలంటే 1 crore ఫస్ట్ క్యాపిటల్ కావాలి. సో 1 lakh వచ్చి 1 crore చేయాలంటే ప్రవర్తన ఎందుకు ఇక్కడ ఉన్నారు? నేను 1 lakh ఇస్తాను నెక్స్ట్ ఇయర్, నేను 2 lakhs ఇస్తాను బ్రో మీకు. ఇప్పుడు పంపిస్తాను, దానిలో 1 lakh నువ్వు తీసుకో, 1 lakh నాకు. ఇప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ 1,80,000 ఉంది. దీన్ని ఎన్ని కోట్లు, 1.5 కోటి చేయాలి నేను. చేసి పంపి బ్రో నెక్స్ట్ ఇయర్. బ్రో ఇది నేను ఫన్ వేలో కాదు, సీరియస్ గానే ఫన్ గా చెప్తున్నాను. ఓకే.
అలాంటి ప్రాబబిలిటీ లేవండి స్టాక్ మార్కెట్లో. ఇది స్టాక్ మార్కెట్ అనుకుంటున్నారా, లేకపోతే గ్రామీణ ముద్ర కేంద్రం అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఏం ముద్ర లేరు. ఓకే, ఒక అందరూ చెప్పినట్టు అసలు నాకు కొంచెం ఫస్ట్రేషనే ఉందండి. అలాంటి మైండ్ సెట్ మీకు క్రియేట్ చేసి నా కొడుకుని కొట్టాలండి. ఓకే, సీ దిస్ గైస్, క్యాండిల్ సైజ్ చూడండి. ఓకే, మనం అనుకున్న పాయింట్లు అనేటివి ఎంత కరెక్ట్ అవుతున్నాయి చూడండి. పెద్ద క్యాండిల్ సైజ్ కనపడుతుందా అండి? ప్రవర్ధన్ అది క్యాప్చర్ చేశా స్టాప్ లాస్ హంటింగ్. ఓకే అండి, గుడ్ గుడ్ మనోజ్ గారు, గ్రేట్. 142 ఎంట్రీ, 25,350 కాల్, 156 ఎగ్జిట్. ఎగ్జిట్. ఓకే. నేను ఇది ఒకటి చెప్తాను, బెస్ట్ థింగ్ ఏమంటే ఇంతకు ముందు నేను ఎట్లా చేసానంటే బ్రేక్అవుట్ అవుతుందంటే కాల్ తీసుకోండి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత నుంచి స్టాప్ లాస్ హంటింగ్ అనేది నా ట్రేడింగ్నే మార్చేసింది. నేను ఇప్పుడు ప్రతి వ్యూ అట్లానే చూస్తాను మ్యాక్సిమం. మీరు ఇందాక అన్నది నార్మల్గా అయితే బ్రేక్ డౌన్ అయితే పుట్టు తీసుకోవాలి కదా, నేను వన్ సైడ్ ఇప్పుడు మార్చేసా. వాళ్ళు ఎస్ఎల్ అంటే తినడానికి ఒక స్పైక్ వస్తుంది పైకి అన్ని కాల్ తీసుకున్నా అట్లా. గ్రేట్. అండ్ దాంతో పాటు మీకు ఇన్ని స్టాప్ లాస్ హంటింగ్ తో పాటు సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. కన్ఫర్మేషన్స్ మెయిన్, నేను మినిమం 2 పైన ఉంటేనే తీసుకుంటున్నా, లేకుంటే సో తీసుకోను దాంతో అసలు. పాటు మనకు సో జై కూడా ఈ పాయింట్ కూడా 0.6 పాయింట్ తీసుకొచ్చారు. అంటే ప్రీవియస్ గా చూసుకుంటే ఇక్కడ కూడా బయింగ్ ఈ జోన్ నుంచి సో మంచి బయింగ్ వచ్చింది. బయింగ్ అండ్ యూస్ఫుల్ థింగ్స్ అన్నమాట. అంటే మనం ఏంటి, మీరు ఎప్పుడు ఈ పెద్ద క్యాండిల్స్ రెండు రాకముందే మనం ఎంట్రీ దొరకాలి. ఇక్కడ అది దాకా టార్గెట్ చాలు, నీకు స్టాప్ లాస్ అంటే ఎక్కడ దాకా అనుకున్నావు అక్కడ దాకా వచ్చింది, అయిపోయింది. వచ్చేసి ఎగ్జిట్ అయిపోయా. సో అంతే, డన్. తర్వాత ఇంకా నుంచి పైకి వెళ్తే ఓకే పోనీయండి, కిందకు వస్తే పోనీయండి, అంతే. మీరు లేరు కదా, మీకు సంబంధం లేదు. సంబంధం లేదు. Yeah. ఇంతకు ముందు నాకు అనిపిస్తుంది అని ట్రేడ్ తీసుకునేవాడిని, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చేమో. Yeah, ఇప్పుడు yeah. అట్లా కాదు, ఇప్పుడు లాజిక్స్ ఉన్నాయి, సపోర్ట్ ఉంది, కన్ఫర్మేషన్, క్యాండిల్, అది మరి ర్యాండమ్ ట్రేడింగ్ ఆగిపోయింది. గ్రేట్ గ్రేట్ బ్రో. 1 వీక్ లో 4 డే బులిష్ ఉంటే 5th డే ఎక్స్పైరీ రివర్స్ ఉంటది కదా ఇండెక్స్ లో. ఈ సిచ్యువేషన్ సమ్ టైమ్ బులిష్ కదా, ఎక్స్పైరీ అయితే పాజిటివ్ న్యూస్ వస్తే అప్పుడు. రాకేష్ బ్రో, ఇక్కడ ఏంటంటే నువ్వు కొన్ని థీరీస్ చెప్తున్నావు ఇక్కడ. నువ్వు అంటే లైక్ ఎలాంటి పాయింట్ అంటే ఇది ఫిక్స్డ్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా గొడుగు వర్షాకాలంలో యూజ్ చేయాలి, బాగుంది ఈ పాయింట్. కానీ నేను చలికాలంలో కూడా గొడుగు నేను యూజ్ చేస్తానంటే అది మూర్ఖత్వం అంటాను. ఇది రూల్ ఏం లేదు. ఫస్ట్ 1 వీక్లో 4 డేస్ బుల్లిష్ ఉంటే 5th డే ఎక్స్పైరీ డే అనుకో, రివర్స్ వెళ్తుంది కదా ఇండెక్స్. ఈ సిచ్యువేషన్లో సమ్ టైమ్ బుల్లిష్ కూడా వెళ్తుంది కదా, ఎక్స్పైరీ రోజు పాజిటివ్ న్యూస్ వస్తే వెళ్తుంది. ఇది వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉండదు. స్టాక్ మార్కెట్లో ఏదైనా సాధ్యం. ఓకే, ఏదైనా సాధ్యం. స్టాక్ మార్కెట్ ఆల్వేస్ సుప్రీం అంటారు, దానికి ఏదైనా సాధ్యం, ఏదైనా చేయగలుగుతుంది. సో దాన్ని నువ్వేంటంటే ఇక్కడ అంతా బిగ్ ప్లేయర్స్ గేమ్ బ్రో. ఆ బిగ్ ప్లేయర్స్ లో మీరు ఉండాలి. ఇది బిగ్ ప్లేయర్ గేమా కాదా మీరు చెప్పండి. ఇది బిగ్ ప్లేయర్ గేమా కాదా మీరు చెప్పండి. ఇది బిగ్ ప్లేయర్ గేమా కాదా? పక్క బిగ్ ప్లేయరే. మీరు పర్ఫెక్ట్ గా ఇప్పుడు నేను చెప్పలేదా మీకు ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటారు, ఎవరో కూడా అన్నారు ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటారు, హై స్టాప్ లాస్ పెట్టుకుంటారు, మీరు కాలిపోతారని నేను చెప్పాను. మీరు ఎంతమంది ఈ పాయింట్ అగ్రీ చేశారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏంటంటే బిగ్ ప్లేయర్స్ గేమ్లో ఉండాలి, బిగ్ ప్లేయర్ ఫుట్ ప్రింట్స్లో వెళ్ళాలి. ఇవన్నీ ఎలా వస్తాయంటే ఒక ప్రాపర్ సైకాలజీ బేస్డ్ స్టాప్ లాస్ హంటింగ్ ఎక్కడ ఉండొచ్చు, ఏ పాయింట్లో ఉండొచ్చు, అంటే బిగ్ ప్లేయర్స్ జోన్స్. అంటే నేను ఈ కోర్సులో కొత్త క్లాస్ ఒకటి ఇంక్లూడ్ చేస్తాను, బిగ్ ప్లేయర్స్ స్ట్రాటజీ. సో అది చాలా బాగా యూజ్ అవుతుంది. అది కూడా మీకు ఇచ్చానంటే ఇప్పుడు ఇంకా బెటర్ అవుతారండి, ఇంకా బెటర్ అవుతారు. ఓకే, నేను మ్యాక్సిమం ఈ హైదరాబాద్కి వచ్చింది కూడా సో దాంట్లో కొంత కంటెంట్ యాడ్ చేయడానికి. సో ఆ స్ట్రాటజీని కొంచెం బిల్డ్ చేస్తాను. ఓకే, అదొక స్ట్రాటజీ, ఓన్లీ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ, ఓన్లీ మైండ్ సెట్, సైకాలజీ అండ్ బయర్స్ అండ్ సెల్లర్స్ స్టాప్ లాస్ హంటింగ్ మీద. ఓకే, చాలా బిగ్ ప్లేయర్స్ అంటే బిగ్ బిగ్ టార్గెట్స్ వస్తాయి. ఓకే, ఈరోజు మంచి లెర్నింగ్ వచ్చింది, అందరికీ హెల్ప్ అయింది అనుకుంటా. ఇంకెవరైనా లైవ్ ట్రేడింగ్కి జాయిన్ అవ్వాలి, కోర్స్కి జాయిన్ అవ్వాలంటే సో లింక్ ఇన్ డిస్క్రిప్షన్, వాట్సాప్ కాంటాక్ట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.